పెయ్యి మీద మాటే ఉంచుకోదు ఈ అట్టకార ఆడిది. ఇది ఆడదో లేకపోతే గడ్డి తినే గాడిద అర్థం కాదు దీని మాటలు బట్టి. దీని బలింబండల పోను ఏం మనిషో ఏమో. అబ్బబ్బబ్బా ఏం బల్పు దానికి, దాని బల్పు పాడుగాను. అరే 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 రచ్చెక్కడానికి నిచ్చెనేసుకొని నించుంటుంది దీని కొంచెం తనం కొంగలెత్తుకపోను. దొంగ ముండ అరే ఉసురు పోసుకుంటాంది ఇది. ఎటు పోయేస్తాను చెల్లె కొరకాసోలే సురుకుమంటానే మాటలు. కూరకాసోలే కాదన్నా, నాకున్న కోపానికి గ్యాస్ మొద్దును ముట్టుకుంటే కీస్మని వేలేటట్టున్నది. గంత మంట మీద ఉన్నా. గట్లుంటే ఎట్లరా? ఆ మంట మీదకెళ్ళి దిగి ముచ్చటందో చెప్పు, నేను నీళ్ళు పోసి చల్లారుతా. గా వాసాల వాసంతా పతాకం పత్తేర రమ్మంటే అట్టుకుంటే ఏమవుతుందని పొట్టు పొట్టు పత్తేర వచ్చిన. ఇప్పుడు పైసలు ఇమ్మని అడిగితే అదట పత్తమ్మి నాకు ఇత్తదట. దానికి ఏమన్నా న్యాయం అవుతుందా? ఇక వదినైతే అటేటు కానీ 4 చూపొచ్చిన. ఏ నెలను చూసి కుక్కలు మురిగినట్టే ఉంటే కదరా దాని మాటలు. అవసరం ఉన్నప్పుడేమో మేనత్తా అంటది, వెళ్ళినాకనేమో సావత్తా అంటది. ఆ ఇత్తనమే మొండిత్తనం కాదురా. ఆ మొండిత్తనాన్ని బండకెత్తే సంపుతా. నేనేమన్నా తక్కువ ఆడదాన్నా అన్న? మొండితనానికి అత్తే నా అంత దండాడదే లేదు. గా ముచ్చట అందరికీ తెలుసు కానీ గా పొలం మొక్కని వత్తలేదు అనశల్లే. దయ్యానికి ఏమిచ్చినట్టేనా ఇక ఆ పొలాన్ని? నేను ఎట్లా వరి కోసిన కదా అని పత్తేర పోతానన్నా. దాని భారం అంతా బావ చేతుల్ని పెట్టిన. కుక్క చేతుల కోడిని పెట్టి కాపాడరా అన్నట్టున్నది చెల్లె నీ ముచ్చట. మంది మాటలు పట్టుకొని అందం పెంచుదామని మందం పెంచుతాను ఇంట్లో కూర్చొని. గాయన మాటలు పట్టుకొని నువ్వెట్లున్నారా? ఆయన ఎడొస్తాడు పొలానికి. అయ్యో అత్తలేడా అన్న? చెత్తంతా చెందుగాడు కోసుకొని తినా. ఎద్దుపుండు కాకికి ముద్దయినట్టు నేను అటు పని వంగనే పంటాడు కావచ్చు. ఎందుకన్నా ఏమైంది? ఆ మడికట్ల పొడిగడ్డంతా అన్నే ఉన్నది. ఎదుర్కొని తెచ్చుకుంటే ఏ బర్రెకో గొర్రెకో కాదా అనే? అరే ఆ గడ్డంత ఎదురలేదానే ఆ పంది మొక్కపోడు. రోజంత చేసేస్తాడు అనుకున్నా. నేను లేని సందు చూసి మంచిగా మంచం వేసుకొని వంటాడు కావచ్చు. నేను రా బావా అంటే ఎండకొత్తే అందం ఖరాబ్ అవుతుందని అంటాడు. నన్నే ఎటుపడితే అంటాడు. అందుకే నేను సపడే కూకున్నా. ఊరెండినా నాది నిండాలని పొదిగేసిన కోడి లెక్కుంటాడు కావచ్చు. ఇక పోయి చెప్తా తాత సంగతి. నిలబెట్టి కడిగితేనే వింటాడు మాట. మా చెల్లె నిలబెట్టి కడుగుతుందట. ఇంకేం చేస్తాడు? బయట గట్ల పిలితే గాయన ఎందుకు వస్తాడు చెల్దే? గరంతో పిలితే నరం తగ్గిపోవాలి. గట్ల అయితేనే ఆయన వస్తాడు. ఓ ప్రసాద్ బావా, అర్రల కూర్చొని బొర చూసుకుంటావా? నడు బయటకెళ్ళా. ఏంది ఏంది దుబ్బల బొరిన దున్నపోతులు ఎక్కున్నావు? ఆ ముఖానికి అంత ఏంటిది? ఇది దుబ్బో సంతూర్ సబ్బో కాదే గబ్బు నోరుదానా. శనగపిండి ముఖం మీద ఉన్న మచ్చలు పోవాలని పెట్టుకున్నా. ఎట్లున్నది? మంచిగున్నదా? పందికి పాండ్స్ పౌడర్ పూసినట్టున్నది బావా. నీకు అవసరమా బావా ఇవన్నీ? ఎవరు చెప్పింది నీకు ఇవన్నీ చేయమని? నా చిన్నప్పటి దోస్తు కన్నిగాడి చెప్పిండ్రా, నువ్వు గిట్లా ఎడ్డి మొక్క వేసుకుని ఉంటే మడ్డికల్లి లెక్క వారవస్తారు, అందంగా తయారు కానరు. గందుకనే గిట్లా తయారైనా. నేను అందంగా తయారైతే మీ జట్టకాళ్ళు పట్టణ వలుగుతుంది కదా. ఓ కొద్దా నీ అందం మిల్క్ నా మెరుతా అంటే చూసేటోళ్ళకి సులుకున పొడిచినట్టు అనిపిస్తుంది. నీ చేత్తకు శ్రీమంతాన్ని ఉండాలి సిగ్గు. శ్రీమంతం కదే ఇంకెక్కువనే ఉన్నది. ఇగో నువ్వు గిసడి మాటలు మాట్లాడితేనే నీళ్లు లేని బాయిలా కాలు లేపెత్తే బుద్ధి అవుతుంది. దొంగ మొక్కపోడా. లేతరానే మరి నీకు లేవకపోతే జేసీ బట్ట ఎత్తేస్తా. ఇరుగా తింటంటే ఎగురం లేని మాట్లాడతానే బాగా. ఇంకా పొలం కాడి పోయి గడ్డ ఎదురేయమన్నా ఎదురేసినావా? మొండిదానా మొగడేం చేస్తా అంటే కొట్టి కొట్టి వాడే వచ్చి అన్నమాట. వెనకటి గిన్నె చేస్తుంటే గింత మొండి మాటలు ఎందుకే నీకు? ఎండకు బయటికి వెళ్తా అంటే కాలే కుండలు అయితే నా భయం నాకున్నది. ఇంకా నడ్డిడుచుకుంటా గడ్డే తిరినవా అని పడుతుంది. నడ్డిడుచుకుంటా గడ్డే తిరినవా అని పడుతుంది. గోషిల పాపం పెట్టుకొని కాశీ అంతా తిరిగినట్టున్నది నీ ముచ్చట. తూట్లు పడ్డ తుమ్మ ముద్దలుండి అందం అందం అంటే ఏ సందరికి వస్తుందే? అరే బామర్ది, నా అందం గురించి మాట్లాడామనుకో మంచిగా చెప్తాను. మరి నా బొత్తతో గుర్తుతే నీ అత్తాని ఇక్కడ పడాలి ఎరికేనా? కాదా మరి? నువ్వు తలుచుకుంటే గుద్దుకోకన్ని గూడెం పంపిస్తావు, తన్నుకోకన్ని తరుగులకు పంపిస్తావు. మాజాలు కానీ నడు పొలం కాడికి పోయి గడ్డ ఎదురుదాం. పంచాయతీ అంతే నీ పెద్దవాళ్ళు చెప్పాలి అన్నట్టున్నది. అరే ఓ దిక్కు నేను రాను అననే పడుతుంది, మళ్ళీ రాను వినబడుతుంది. నేను రానుపో గడ్డదిరా. రానని రంకలేసుడు కాదు, పొలం కాడికి పోయి పని చేస్తేనే వచ్చినాక పొయ్యి మీద గంజు పెడతా. లేకపోతే గుంజలు పట్టుకొని ఊగులవుడే. నడు ఆ ముఖం అంతా కడుకచ్చుకపో. బురదలో వరిన పందులు ఎక్కువ నువ్వు నడు. అరే నువ్వు మనిషి ఆతున్నపోతువా? రానంటే ఇనత్తరానే. అగో దుడ్డున్నాడు నేను తీసుకోపో బామారి అని. నేను ఎందుకు పోతా? నాకు పని లేదా? నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా.
నీ ఎందుకున్నారా దున్న పొద్దులు ఎక్కున్నావు అగో అత్త నాకు ఉన్నానే ఉన్నా నిన్ను ఉండనే అరే అత్త నాకు ఒర్రకియా ఎవరుతున్నావు బజార్లో కుక్కలు రేట్ ఎవరుతారా మీరు చిన్న లేదు మీ నోరు అక్క తమ్ముడు కానీ ఆగురా ఆగు నీ సంగతి చెప్తా ఆగు అవ్వ ఇదంతా కలుగుతుంటే బాధ అనిపించబట్టే నా అందం అంతా పోతుంది నా అందాన్ని చూసి ఓర్తలేరు వీడు రాను రాను ఆడదానికంటే అటే తయారైతాండు. అవును చెల్లె అందాల పోటీకి ఇట్లా పంపిస్తాను అయింది బతుకు చేయడా నాతో గడిపించింది కదరా ఇంకా చేతిలో బకెట్ సబ్బెదిరా తానగి లేతావా చెప్పేవురా ఎడి మొగ్గేసుకొని ఇట్లా చూస్తున్నావు ఇవరాగా బాగానే మాట్లాడదుగా ఇట్లా చూస్తున్నావు చెప్పు నేను తానం చేయడానికి కాదు మా చెల్లె నేను నిలబెట్టి కడుగుతా అని చెప్పింది అందుకే ఎందుకైనా మంచిదని సబ్బుని బకెట్ తెచ్చిన నీ తెలివి తెల్లారా కదరా ఇప్పుడు ఏమన్నా వాన కొడుతుందా చిత్ర ఎందుకు వాన కొట్టుడు కాదురా ఎడ్డిగాడిది ఎండ కొట్టకుండా ఉండాలని తెచ్చుకుంటానా ఇన్ని రోజులు బట్టి నీ బుర్రలో లేదు మెదడు ముఖాలు ఉన్నాయి అనుకున్నా కానీ అల్ల కూడా లేదు కదరా నువ్వు మేము గడ్డ ఎదుర్కొంటాం కానీ బాయే పోకుంటే ఇన్నే ఉండడానికి వచ్చిందా పోయిగా మంది మాటలు పట్టించుకొని ఇంట్లో వంటాడట నువ్వు పక్కల వంటే నేను పనంతా వేసుకొని రావాలా బజార్లో కుక్క వదినట్టు వదలకు నాకు తిక్కలేసిందనుకో కందకం లేచి ఒత్తుతా బిడ్డ ఏమనుకుంటున్నావా నడువు చక్కగా నడతా నువ్వు నడు పనెట్లే ఎత్తో చూస్తా కదా ఇవాళ నిన్ను నేను నడిచేది నీ కన్ను కనిపించలేవా నడుచుకుంటూ రాకపోతే విమానంలో వస్తానే విమానంలో చేద్దరు నీకు పని బాగా చేసినట్టు అవుతుంది నీ పని అవుతుంది నడువు చక్క నడువు నడతా నీ తీరుగా నేను పసుపు కుంకుమ రాసుకొని ఇంట్లో ఉంటలేంటి గందుకే రానే గిద్ద కోపం వస్తుంది నీకు నాకు ఎరికేనే నీ కోపం ఎక్కంచలో నాకు ఎరికేనాడు మొద్దు బిర్రలు పెట్టుకొని వెనకెనక నడుచుకుంటా ఇంకా నాకే ఎదురు చెప్తాను నేను పని చేసినట్టు నడువా అయ్యో గడ్డి చూడు ఎట్లున్నదో పొలాన్ని పోషమ్మ కొదిలిపెట్టి సోకులో పడుకుంటా కూర్చున్నావు గడ్డి చూడు నీ గడ్డ మొలు ఎట్లున్నదో అరే ఊకే గడ్డి అంటే ఏంది నీ మొగడి గడ్డి ఎక్కువ మొగడు ఎట్లా పోనియా నడు ఏదో నీ ఇంకా మాట్లాడతాను అదే ఎదురు నిన్ను నమ్ముకొని ఇల్లప్ప చెప్పితే గుమ్మిలాట్లో నిల్వకున్నావు ఎదురుతాను రాదు అయ్యో వస్తుంది కోపం బాగానే వస్తుంది నువ్వు పని చేస్తే పలగబెట్టినావు అంతా గింత ఎండ కొడుతుంది కాదే గిట్టుడుకపోతే నేను బట్ట కట్టమంతా వాటర్లో పోసే కోట లెక్క అవుతుంది కాదే నా బతుకు ఇచ్చేటోడు ఉంటే సచ్చేటోడు కూడా లేచేస్తాడు నేను పని చేసుకుంటా నువ్వు చూసుకుంటారా గీ ఎండకు పని చేస్తలేవు నువ్వే మొగనివి ఆడదాన్ని చేస్తాను పని నేను చేత్తకు చేదాలు పట్ట పనే చేయడు నేననేది కూడా గదేనే ఆడోళ్ళు చేస్తారు కానీ ఆడోళ్ళు చేసే పని నేను చెయ్య నా అందం ఖరాబ్ అవుతుంది పాడగాను దుమ్మంత వస్తుంది ఎడదొరికినా నాకు ఏం చేస్తాను ఎద్దులంటే దానికి గాడి కాలు పట్టుకుంటే నడవది మంచిగా ఈ పని అగో మంచిగా అంటే భూమికి ఎదుగురావు నానే నీ అవ్వ ఎంత ఉప్పు తింటే అంత దూపన్నట్టు అరే నాకు సాధారణ గడికి మాత్రం పట్టుకుని వస్తానా ఎదురు మంచిగా ఎదురా రాజు అయితే నన్ను అంటారు నేను ఎదురుతలే అక్కడ కనిపిస్తావా అబ్బో బాగా బీబీకి బాగానే ఎగురుతాను కట్టందుకొని సంత మొద్దు పాడుకావు నేను పని చేస్తే నువ్వు కూర్చుండి కునుకు తిత్తావు గుడ్ల కూర తినుకుంటా అట్ల బత్తల బలుసుడు కాదు పని చేసి పలసవాడు ఇంకా చూస్తాను ఆడు చూసుడు పని చేయి
నేను అచ్చుడే సచ్చుకుంటూ వచ్చిందంటే మళ్ళీ వరుతనమేదే నావినికి ఓ కుక్క వదిలినట్టు వదులుతాను. నాకు తిక్కలేసింది అనుకో గడ్డి మొత్తం ఇక్కడనే వేసిపెట్టి ఇంట్లో పోయి పంట ఏమనుకుంటున్నావో ఇంటనవా అమ్మ? పనెగొట్టి పంటావు ఊకున్న కొద్ది బాగా రెచ్చిపోతాను. ఇడట శత్రు పట్టుకొని పని చేస్తాడట. పని చేయి మంచిగా బాడుకావు. నా గండన మోపైన వేంద్ర నువ్వు నీ దినాలు గాను నీ చేతక్షరాలు పట్ట ఇంత నంగి పని చేయవేందుకురా నువ్వు? ఏందే గట్ల చూస్తాను? శత్రు పోతే శత్రు వచ్చిందనా? నువ్వు గీసొంటి ఏదో వేసమేస్తావు నాకు ముందుగానే తెలిసే. గందుకనే శత్రు పట్టి నీళ్ళు. అరే మంచిగా పట్టురా, ఎండకు నా గ్లామర్ దెబ్బతింటుంది. అసలే కొందరు చూసి ఒళ్ళంతా గిచ్చుకుంటారు నా అందాన్ని చూసి. అరే ఎండ తగులుకుంటా చెద్దరు పట్టుకోరి సరేనా? మెల్లగా కాలుతో అనుకుంటూ పోదాం, దుమ్ము నా ముఖం మీద పడదు. అరే వింటున్నావా? సరేనా పని చలు కాలుతున్నాను రా. దుమ్ము నా ముఖం మీద పడద్దు, కొందరు కళ్ళు మొత్తం నా విన్నే. ఏమైందే సప్పుడు ఎత్తలేవు? నా ఆలోచన చూసినాక నీ బుర్ర గిర్రనే తిరిగిందా? మరి ఏమనుకుంటున్నవే ప్రసాద్ గారు అంటే? ఆశమాసి ఉండదు ఈ ప్రసాద్ గారితో తెలుసా? పని చేయమంటే శాత కాదు కానీ తెలివితేటలు ఉంటాయి. తెలివితేటలు నిన్ను ఏందే మీది మీది కత్తవు కొడతావా? ఈ ప్రసాద్ గారు ఆడలు విన జాలి చూపెట్టాడే. ఏందే నువ్వు వేషాలు ఎత్తావు? ఏం చేస్తారో నన్ను కొడతావా? కొట్టు చూద్దాం ఇది. ఏందే నా నన్ను చేతులు పక్కన- చస్తావు చెప్తానా? నేనా? ఆ. నేను దత్తను నువ్వు దత్తను నీ సంగతి చెప్పు. ఏంటిరా నీ అమ్మా! రేయ్, సిద్ధం పట్టురా. రేయ్, రేయ్. ఎట్లున్నదమ్మా? ఇంకొకసారి నా జోలికి వస్తావా? మంచిగా ఉన్నదా? కుక్కను మేపినట్టు మేపితే ఇట్టునే ఉంటుంది వాడుకా. దొంగ పాడుకావు సత్తవరా నువ్వు చెప్పని సత్తావు. అవ్వా బర్రెలు ఎక్కువ ఉన్నాడు వీడు. చిన్నగా తింటాడే కదా, నేను ఇంతంత పిట్ట పిల్లలు ఎక్కున్నా. అమ్మా ఇట్లా కొట్టి చచ్చిండు వీడు సా. అవ్వా ఉండు నీ సంగతి చెప్తా బాడుకోవు. అందరికి నమస్తే, నేను మీ రితిక. వెల్కమ్ టు మొలంగూరు మూతవరి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ మాకైతే మీ సపోర్ట్ ఉండాలి. మన ప్రసాద్ అన్న పెట్టిండు ఛానల్, ఇక తెలుసు కదా ఎట్లా వైరల్ చేయాలో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పక్కన గంట ఉంటుంది, గట్టి కొట్టుది.